కాపాడుకుంటున్నారు గట్టే ఉంచుకోవాలి మనం వెళ్ళలేక మనం అదేనే గిన్ని రోజులు ఏడు ఒక్క మాట నన్ను అని రేవు గిసొంటేట్టుగా ఎందుకే వెనకటోళ్ళుగా కూర్చుండబెట్టి బంతిలో కూర్చుండబెట్టి ఇస్తార్లు పెట్టి అన్నారు కదా నేను వాళ్ళే ఇక చేత పట్టుకొని లైన్లో నిలవాలి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నిన్ను అడుగుతారా కట్నం తింటావని నాకెరక అవతోడు అవన్నీ పిలిస్తే చూడపోను అసలుకి కట్నం కూడా వేయకుండా వస్తాను అటు నేను పెళ్లి కాదు చెప్పదు అసలుకి బగ్గ తింటారు వస్తారు వీళ్ళు నువ్వేనా పని అయిందా ముద్దుకుంటారు నేను రూపాయలు చూస్తారా ఎవరన్నా ఏ రూపాయలు చూస్తారా నేను మాట పండి పోతే ఎంత మంచిగా అనుకుంటారు లోకానికి పట్టింపు ఏదైనా కానీ లోకానికి పట్టింపు అన్నట్టు పొల్ల ముద్దుకుంటారా నేను పొల్ల ముద్దుగా ఉండాలన్న తప్ప నేను అన్నయ్యలు ఉన్నట్టు ఉండాలి నేను చూస్తారు నేను మాట మరి కదా మంచిగా ఉన్నది పొల్ల ముద్దుగా ఉన్నది ఎప్పుడు వస్తుంది నామానం పోతే ఆగు నన్ను మంచిగా సంబరంగా నా మోడ అయితేనే నన్ను లంజ అంటాడు మన ఎందుకంటారా నా మోడ పట్టుకుని మంచిగా నేనేమన్నా అన్నానండి నేను మంచిగా అనలేదని అనలేదా చూసినా అని అన్నాను మాట్లాడే చెప్పాలి కోసం పోతాను ఏం చేయాలి ఏం చేయాలి ఆయన మంచిగా కోపం ఆయన స్థాయి దడరెక్కలని కోరుకుంటాడు ఆయన స్థాయినే తనుకుంటాడు ఇక బాగా కోపం వస్తే ఇంచెనుక గజ్జాల సందులో పోతాడు అయ్యో గజాన సంద్ర వేయండి ఎందుకు నేను వెనుక పడిపోతా ఇక అడిగిన వాళ్ళ దుఃఖం ఎగేసుకొస్తుంది తీస్తాను కదా వాడు తొంగి తొంగి చూస్తారు మరి ఆయన గడిసంద్రకి వచ్చి చూస్తారని అందరి అయితే నేను మాట్లాడకచ్చరా ఇగో పొడలు పొడలు చూడే మరి కూడా నేను నచ్చే ఉన్నదయ్యా కొడుకు నచ్చా కొడుకు మరి ఏనాడు ఆ కొడుకు పొడ చూసి నా పొడ పిల్లని చూసిండు పిల్లగాడు అమ్మాయి పిల్ల నాకు ఇష్టమే అన్నాడేనా ఈ పిల్లల పెళ్లి కూడా లేకపోతే నాకు ఈ జన్మలో పెళ్లి నాకు ఇష్టమే అన్నాడేనా పిల్లగాడు ఎప్పుడో ఒక పిల్ల పోటు చూసి నచ్చినప్పుడే మరి అర్థం చెయ్యాలి మరి పిల్లగాడు పెళ్లి కొడుకు రాజు పొలగాడు పెండు పెండు అని పన్నాక నిద్ర కలవరిస్తాడు పొలగాడు ఒక్కటే కలవరిస్తుడు ఏమనుకున్నా కానీ పొలాలు ముదిరిపోతాడని ఎయ్యడే చేస్తాడు లేక పొలగాడు అలా పొలగాడు మొన్న గోవుడు పొల పెరిగిన పొలగాడు ఈ కొడుకు పెళ్లి ఎత్తే మరి రండి వస్తలేనా పెళ్లి చేసుకున్నాను ఈ అక్కలో నీకు రకం అయితే రకం చేయాలి బిడ్డ నీ కొరకు బాసింగం అంటే మామూలు బాసింగం కానీ ఆకుడు పోయి బాసింగం బిడ్డ నీకెప్పుడన్నా అన్న నీకు కూడా
నువ్వు చూడకపోతే అయితే ఎట్లా ఆడతావు చలికాలం బిడ్డ గాలి దొరుకుతుంది కొద్దిగా నీ కొరకు నీ భార్య ఎంత చూస్తానో బిడ్డ అన్నది గుర్తు దగ్గర పచ్చని పాలికల కొడుకు ముసులు పెట్టుకోని అమ్మ ఎక్కడికి వస్తాను మహేంద్రగిరి నగరం ఆట ఉరికత్తాడు బాయరు 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 ఒకటే ఉరికాదు పొలాడు పొలగాడు మంచి గట్టి ఎక్కడ ఉన్నట్టు గట్టిగానే ఉన్నాడు అయ్యో అమ్మ రాజు అని నిమ్మరావు కొడుకునే మధ్యలో ఎదుగుతున్నారు మరెక్కడికి వస్తాను మహేంద్రగిరి నగర ఊరు బంధువు దిగుమతుల ఇల్లాట ఇలాగాని ఎదుర్కొన్నారు ఏడుకున్నారా అడవండి కనుక నేను మరి మహేంద్రగిరి వాడాలయ్యా నైతి దేవుని రా అని అన్ని లెక్క పట్టుకొని వచ్చావో పల్లెంతా కూర్చుండ పెట్టుకున్నాడమ్మ మన వీళ్ళు చెప్పని అందరు బిడ్డు ఏ ఖర్చు లేకుండా వస్తారు కిలోకుండా వస్తారు ఏంటి ఇక దబా 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 బంగుళాల వేటి కాట ఇక ప్రభావతికి అన్నదమ్ములు లేరు కానీ వాడే వాళ్ళు వరసారి వాళ్ళ వాళ్ళు వీళ్ళు ఉన్నారా నమస్తే బా నీ బామ్మర్దులు గొయ్యలో ఎక్కడ మన్నరో కానీ నువ్వు వస్తున్నాయి బా మాత్రం గబ్బర్ సింగే అరే ఇంకా 10 రూపాయలు ఎక్కువైన మధ్య కానీ సలాకున్నట్టున్నారు మన శల్యం అంత కండలే బాగా కంటుంటేనో మోసరా అందుకే బాగా శంగరెత్తుకుంటా ఏడబా తల్లి బాగా మా అమ్మాయి కట్టం ఇవ్వాలి ఇక్కడ ఏ పని అడుగుతారు 5,000 మీ ఇద్దరికి 5,000 ఇస్తారా బలగం బొచ్చడు చిన్న ఆయన వాళ్ళం పెద్ద ఆయన వాళ్ళం గొల్లిన వాళ్ళు ఇల్లు తక్కువ ఉన్నాయి అనవా అంత బామ్మాదులం కదా ఆశపడతాయో ఇవాళ బాగా ఆశేనా ఎట్లా తల్లి ఇవాళ చెల్లె పెళ్లి ఏటలకు బ్యాంచదు మనిషికి 6-7 బీరు తాగాలి నడులే పోయినాక డీజే ముందు పక్క ఊళ్ళో కరెంటు పోవాలి బ్యాంచ్ అరే కరెంటు పోతే బాగా రాయి బజార్లో పోయి మంచిగా ఇచ్చేది మనం పోతే తెల్లారి ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాం రా కరెంటు పోతే అడిగరాక బండ తాగినాక మీకు సాగుతోళ్ళకి కాదులు బాగుంటాయి రా నిజానా కొడుకంటే ఎక్కువనా మీరు అన్న 5,000 ఏంద్రా ఓ 7,000 ఇస్తా పోయి తక్కువ మాట్లాడు నువ్వన్నది కాదు మామూలున్నది కాదు నేనన్నది కాదు 3,000 పోకొసకిగా ఇంకెక్కడైనా నువ్వు
5,000 అడుగుతుంది. నేను మంచి విషయాలు ఉన్నామంటే ఇత్తే పేరే బిడ్డ 6,000-7,000 ఇస్తానంటే నువ్వు 3 అంటావు. నువ్వు లేటెస్ట్ చేసినట్టయితే మన కోడెపాక సాంతి ఉన్న 3 పోతే మనిషికి వస్తా మీరు బాగా కన్ను కొడతాను రావు చెప్పుకుంటారా బాగా కన్ను కొట్టేస్తాడు 2 ఇస్తాము బాగా కన్ను కొట్టుడే పాపం నా ఎత్తుడు కదా బాగా మాత్రం ఈ ఇల్లు నింపుకున్నారు పండిత ముత్తాల పోరు పోతుండట పిల్లలందరూ పిల్లలు ఇప్పుడు పడతాడు ఎవర్రాని నువ్వు వచ్చినా ఇప్పుడు వచ్చిన చెల్లకు కుత్సవయ్యా బ్రాహ్మణయ్యను కొట్టుకోరు బామ్మర్దంటే వాళ్ళు అందుకుంటా కొడుక బ్రాహ్మణయ్య వచ్చిన కూడా నేను వచ్చే పందిక దశరథనందన పిల్లది పులిగిల్ల పిలగాంది మాట ముచ్చట మందమరినే కలిసిందాట కాళేశ్వరం గుళ్ళల్లో లగ్గం అన్నారు పరకాల కుంకుమ గుడికాడ బద్దీ చెల్లు ఆ రగ్గానికి పుణ్యానందా ఎప్పుడొస్తుందా కాళేశ్వరం బస్సు పులిగిల్ల పెదవరుసులు అబ్బా 2:30 కచ్చే మాట పోద్దిరా ఎట్లెక్కడిదిరా అయ్యా దానికి ముహూర్తమే లేదు మంచి రోజే లేదు 12 గంటల వరకు లగ్గం నాగేళ్ళు అయిపోవాలి 1 గంటకు ఒక్కటి చెయ్యాలి బుజ్జికి పాలకి రాసిచ్చి బుజ్జిగారి శోభనం కూడా ఇయ్యాలని వచ్చింది ఇయ్యాలి తప్పితే పిలియాడు మన కోడపాక సాంబి పేరు మీద 6 నెలల రాక మంచిగా లేదు 6 నెలల రాక కోయ్యాగా ఆగుతలేదు రో అయ్యా ఇయ్యాలి ఒక్కటి చెప్తే రేపు ఇంకోటి పెళ్లి ఎవర్రా కొడుక పానం పట్టుకొని సాగు పడుతుంది సరే అని బిడ్డ దాన్ని ఏమున్నది ఏ రూపాలా మా బ్రాహ్మణుల లెక్కలు వేరే ఉంటాయి బిడ్డ ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే లెక్క చేసి ఏం మాట్లాడుతున్నావమ్మా ఇంత మందిలో ఇన్స్టాల్ చేసి చెప్తే గొప్ప కాదే నేను చదివినటువంటి చదువు 33 జిల్లాలలో నెక్స్ట్ 2వ మొగోడు చదివినోడు రోడ్ ఎక్కలే అరే ఏంటి అనుకుంటానో కౌరం పులిది అరే నర్సరీ చేసిన రిస్క్ అనిపించి పక్కకు పెట్టి 2 ఆలే 3వది ముక్కట్టే చెప్తాను ఒక్కటి 16 నా బిడ్డ ప్రభావతి అల్లుడు సంవత్సరాలు పెళ్లి బిడ్డ మీద కూర్చోనున్నారు ఈ లగ్గం చేయబోయా 3
3 సార్లు పెడతా. అరే నీకే పాజ్ఞాయం అయితే పేటోని పిలిచి అంత మాట. అరే నేను మెచ్చే లగ్గ నేను మెచ్చే ముహూర్తం ఓ కారు పంపిన ఓ ఓండ పంపిన విమానం గిట్ట అన్యాకరమైన పేడ లేగారు 3,16 3 సార్లు పెడతాడు. 3 పూటల పప్పన్నం భోజనమయా. లక్ష్మీరాంగ తరక పెట్టుకున్నట్టు నేను పెడార్థం చేసుకుంటున్నావాయో. నేను కాళేశ్వరం రాకపోతే వాడు ఒక్కటి ఇస్తానన్నాడు. ఒక్క పూట భోజనం అన్నాడు. తొవ్వల దేవుని వల్ల దొరికింది వేయించదు. 3,000 అంట 3 పూటల భోజనం అంట. ఒక్క లగ్గంలో 1000 లగ్గాలు గిరాకి బాగున్నది. ఇదే పెళ్లి చేసి పోతానుకున్నా పొయ్యే బ్రాహ్మణోడు అలలానే నిత్యమ్మ కొడుక సిత్తాల కొడుక ఇడియట్ల కొడుక బుర్కాల తిరుపతి ట్రైనింగ్ ఉన్నది. ఎందుకంటే కోరపాక సాంబి అనుకున్న మనిషి ఎవరు పోయి ఆనాడు వచ్చాడు. ఏంద్రో బిడ్డ నేను దెబ్బ కొట్టు అన్నప్పుడు నువ్వు కొట్టాలి. జాగ్రత్త ఉండు బిడ్డ. ఏం మిస్టేక్ కావద్దు. ఓ లంబాయనమా ఓ మల్లన్నాయనమా ఓ గణపతి పప్పాయనమా బాజా బంద్ చేయి బిడ్డ. పిచ్చిన వద్దు బిడ్డ. అక్కర రాని శబ్దం 9 సూత్రాలు. ఎట్లకెళ్ళిపోయే గాలి గంటకెళ్ళిపోవాలి. ఏ గాలి ఆగినా మనిషికి అపవాదం. ఆంబులెన్స్కి ఫోన్ చేయాలి. ఏమికేసుకపోయి ఏడవాలి. ఏనాడు పిత్త కుర్రి నవ్వ కుర్రి అవస్థల పాలు కా కుర్రి బ్రాహ్మణుల బదనాం చేయ కుర్రి. ఓం నమో నారాయణ మహామీర్ బతికిర్లా ఇట్కెళ్ళా తోత్నా అట్లా కాదు బిడ్డ. మా బ్రాహ్మణుడి తిట్టే మంత్రం అంటారు. మంత్రమే తిట్టినంటారు. మేమన్నదే వేదము మెట్టిందే ముహూర్తము. కట్టన్నప్పుడే తాలి కట్టాలి. పిత్త వచ్చినప్పుడే సప్పుడు కొట్టు అంటాము. మీరు ఇటువంటి ఆయన నీ పాంచారు. అయ్యో ఏంటి ఏంటి నీకే అయ్యా మంచిగా మాక మరుకోలే పొద్దున పెట్టుకోవడం తరగమని నన్ను చూస్తాను. అందుడు అరే ఏంది పిత్తిరి పిత్తిరి బతిని పయ్యాని నన్ను చూస్తారో మంచిగా పొదలు. అయ్యా ఓ నాయన ఈ పని చేస్తాను రేణుకాతో చెప్పినావా ఇంటికాడ ఉన్నదా రేణుకా ఓ రేణుకా ఏంటి కథ ఓయ్యా. మీ ఇంటి పేరు కోడెపాకు. నీ పేరు సాంబి. ఎవరు మీ నాయన ఉన్నారా? మీ నాయన పేరేంది? కోడెపాక మల్లయ్య గారు. మీ అవ్వ పేరేంది? లచ్చవ్వ మల్లయ్య. ఇక రేపటి సంధి మీ అవ్వ లచ్చవ్వకు మీ నాయన మల్లయ్యకి ఇట్లా ముఖం కడుక్కొని తీరేది. ఇక మంచాల మీద కూర్చుంటే ఇక మంచాల మీద కచ్చాలంటే ఎందుకంటే ఇక సామి నిన్ను పెళ్లి చేసుకొని పోతాడు కదా. ఇక సాధారణ వీడియో 4 గంటలకు లేచి ఈ పని ఆ పని తిరుపుకొని ఇక అరసోడని నుడికి ఇచ్చి 2 కంచాలను లేచి ఇక మల్లన్నకో తలేసి లచ్చవ్వకో తలెత్తే బాగుడా పని చేయను కదా. తిని పంట రా పని చేయకపోతే అయ్యా ఓ నాయన సాంబి అమ్మాయి ఇష్టమేనా? మరి ఇద్దరిని రాస్తావా? వాళ్ళు రాదేది ఏమున్నది. సరే 500 వాళ్ళు పోయి తెస్తే నువ్వే కూర్చొని తినచ్చు. అమ్మాయి నీకు ఇష్టమే? అబ్బాయి ఇష్టమేనా? కనుక బయట పాటి నుంచి పులిగిళ్ళకి నచ్చినాయి. కోడపాకి ఇళ్ళల్లో కోల్యాన్ని లవ్ చేయ. ఎక్కడ? ఉస్మానియా. ఎక్కడుంటది ఉస్మానియా? హైదరాబాద్ పోయి రాని అవ మీ మొఖాలు చూస్తే చక్కగా సరివాగు దాచినట్టు కనిపించలేదు. హైదరాబాద్ పోయి రా. ఏముండు నీ అవ నా ఇచ్చేది పోతాను. మీరు ఢిల్లీకి అయితే అయ్యా
ఏ,